హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం కిచెన్ రిలేటెడ్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వంటగదికి సంబంధించిన వాక్యాలు. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాము. పొయ్యి వెలిగించు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: లైట్ ద స్టవ్, లైట్ ద స్టవ్. మంటను తగ్గించు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: ప్లీజ్ రిడ్యూస్ ద ఫ్లేమ్, ప్లీజ్ రిడ్యూస్ ద ఫ్లేమ్. నేను బియ్యం ఏరుతున్నాను. ఈ వాక్యాన్ని ఇలా చెప్పాలి: ఐ యామ్ పికింగ్ ఓవర్ ద రైస్, ఐ యామ్ పికింగ్ ఓవర్ ద రైస్. నేను బియ్యం కడుగుతున్నాను. ఈ వాక్యాన్ని ఇలా చెప్పాలి: ఐ యామ్ రిన్సింగ్ ద రైస్, ఐ యామ్ రిన్సింగ్ ద రైస్. రిన్సింగ్ అంటే కడగడం అని. బియ్యాన్ని నానబెట్టండి. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: సోక్ ద రైస్, సోక్ ద రైస్. నీళ్లు మరిగాయి. ఈ వాక్యాన్ని ఇలా చెప్పాలి: ద వాటర్ యాజ్ బాయిల్డ్, ద వాటర్ యాజ్ బాయిల్డ్. నేను అన్నం వండుతున్నాను. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: ఐఎమ్ కుకింగ్ ద రైస్, ఐఎమ్ కుకింగ్ ద రైస్. అన్నంలో ఉప్పు వేయండి. ఈ వాక్యాన్ని ఇలా చెప్పాలి: యాడ్ సాల్ట్ టు ద రైస్, యాడ్ సాల్ట్ టు ద రైస్. అన్నం ఇంకా ఉడకలేదు. ఈ వాక్యాన్ని ఇలా చెప్పాలి: ద రైస్ ఈజ్ నాట్ కుక్డ్ యెట్, ద రైస్ ఈజ్ నాట్ కుక్డ్ యెట్. అన్నం ఉడుకుతుంది. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: ద రైస్ ఈజ్ కుకింగ్, ద రైస్ ఈజ్ కుకింగ్. అన్నం నుండి గంజి వార్చండి. దీన్ని ఇలా చెప్పాలి: డ్రైన్ స్టార్చ్ వాటర్ ఫ్రమ్ రైస్, డ్రైన్ స్టార్చ్ వాటర్ ఫ్రమ్ రైస్. మనం అన్నం వండేటప్పుడు బియ్యాన్ని కలపమని ఇలా చెప్పాలి: స్టిర్ ద రైస్, స్టిర్ ద రైస్. అన్నం ఉడికింది. ఈ వాక్యాన్ని ఇలా చెప్పాలి: ద రైస్ ఈజ్ కుక్డ్, ద రైస్ ఈజ్ కుక్డ్. అన్నం సరిగా ఉడకలేదు. ఈ వాక్యాన్ని ఇలా చెప్పాలి: ద రైస్ ఈజ్ అండర్ కుక్డ్, ద రైస్ ఈజ్ అండర్ కుక్డ్. మూత పెట్టి ఉడికించు. ఈ వాక్యాన్ని ఇలా చెప్పాలి: కవర్ అండ్ కుక్, కవర్ అండ్ కుక్. అతిగా ఉడికించకు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: డోంట్ ఓవర్ కుక్, డోంట్ ఓవర్ కుక్. అన్నం వడ్డిస్తున్నాను. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: ఐ యామ్ సర్వింగ్ ద రైస్, ఐ యామ్ సర్వింగ్ ద రైస్. ఈరోజు బిర్యానీ వండు. ఈ వాక్యాన్ని ఇలా చెప్పాలి: కుక్ ద బిర్యానీ టుడే, కుక్ ద బిర్యానీ టుడే. నేను ఈరోజు బిర్యానీ వండుతున్నాను. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: ఐ యామ్ కుకింగ్ బిర్యానీ టుడే, ఐ యామ్ కుకింగ్ బిర్యానీ టుడే. బిర్యానీ కోసం చికెన్ను 4 గంటలు ఊరబెట్టాలి. ఈ వాక్యాన్ని ఇలా చెప్పాలి: మ్యారినేట్ ద చికెన్ ఫర్ అట్లీస్ట్ 4 hours, మ్యారినేట్ ద చికెన్ ఫర్ అట్లీస్ట్ 4 hours. మా అమ్మ బిర్యానీ కూర బాగా వండుతుంది. మై మదర్ కుక్స్ బిర్యానీ కర్రీ వెరీ వెల్, మై మదర్ కుక్స్ బిర్యానీ కర్రీ వెరీ వెల్. ఈ కూరలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంది. ఈ వాక్యాన్ని ఇలా చెప్పాలి: దెర్ ఈస్ టూ మచ్ సాల్ట్ ఇన్ దిస్ కర్రీ, దెర్ ఈస్ టూ మచ్ సాల్ట్ ఇన్ దిస్ కర్రీ. గరం మసాలా పొడి చల్లండి. ఈ వాక్యాన్ని ఇలా చెప్పాలి: స్ప్రింకిల్ గరం మసాలా పౌడర్, స్ప్రింకిల్ గరం మసాలా పౌడర్. కూర రుచి చూడండి. ఈ సెంటెన్స్ని ఇలా చెప్పాలి: ప్లీజ్ టేస్ట్ ద కర్రీ, ప్లీజ్ టేస్ట్ ద కర్రీ. బిర్యానీ చాలా వేడిగా ఉంది, కాసేపు చల్లారనివ్వండి. ఇలా చెప్పాలి: బిర్యానీ ఈజ్ వెరీ హాట్, లెట్ ఇట్ కూల్ ఫర్ ఎ వైల్, బిర్యానీ ఈజ్ వెరీ హాట్, లెట్ ఇట్ కూల్ ఫర్ ఎ వైల్. బిర్యానీ చాలా రుచిగా ఉంది. దీన్ని ఇలా చెప్పాలి: ద బిర్యానీ ఈజ్ డిలీషియస్, ద బిర్యానీ ఈజ్ డిలీషియస్. కూర రుచిగా లేదు. ఈ వాక్యాన్ని ఇలా చెప్పాలి: ద కర్రీ ఈజ్ టేస్ట్లెస్, ద కర్రీ ఈజ్ టేస్ట్లెస్. కూరలో నూనె ఎక్కువైంది. దీన్ని ఇలా చెప్పాలి: ద కర్రీ ఈజ్ గ్రేసీ, ద కర్రీ ఈజ్ గ్రేసీ. కూర చాలా కారంగా ఉంది. ఇలా చెప్పాలి: ద కర్రీ ఈజ్ వెరీ స్పైసీ, ద కర్రీ ఈజ్ వెరీ స్పైసీ. కూర చాలా ఉప్పుగా ఉంది. ద కర్రీ ఈజ్ టూ సాల్ట్, ద కర్రీ ఈజ్ టూ సాల్ట్.
కూర మాడిపోయింది. ద కర్రీ ఈజ్ చార్డ్. ద కర్రీ ఈజ్ చార్డ్. కూరని మరికొంతసేపు ఉడకనివ్వండి. ఇలా చెప్పాలి. లెట్ ద కర్రీ కుక్ ఫర్ సమ్ మోర్ టైమ్. లెట్ ద కర్రీ కుక్ ఫర్ సమ్ మోర్ టైమ్. కూరని తక్కువ మంటలో ఉడికించాలి. కుక్ ద కర్రీ ఇన్ లో ఫ్లేమ్. కుక్ ద కర్రీ ఇన్ లో ఫ్లేమ్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.